దేశంలో వర్షాల వెదర్ మళ్లీ మారింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆగస్టు 12 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఆగస్టు 8 నుంచి 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఆగస్టు 8 నుంచి అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఆగస్టు 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే అక్కడి చాలా నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే 2 రోజులు వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వనపర్తి, జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్ణాటకలో బెంగళూరు రూరల్, తమకూరు, చిత్రదుర్గ, దవనగిరి, కొప్పల్, బాగల్కోట్, బెల్గాం వంటి జిల్లాల్లో కూడా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రానున్న 2 వారాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని, అందుకే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెదర్ రిపోర్ట్ తెలిపింది. సెప్టెంబర్ కల్లా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ వర్షాలు, వరదల వల్ల ప్రత్యేకంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇటీవలి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాలలో 5 ప్రాణాలు కోల్పారు. ఇంకా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వర్షాలతో కొండలపై నుంచి కొట్టుకువచ్చిన నీరు, మట్టితో అనేక గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.